IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కూలి పని అన్ని సున్నం పనులు అని వెళ్తాం. వాడు అలాగే అన్నాడు. ఇప్పుడు ఈడి వదలలే ఇంత మటుకు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ. ఏది ఇసుకేది ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా వాళ్ళు బాగుపడడం తప్ప పేదోడికి ఏమీ లేదు. నాకేం కనపట్ల. గతంలో ఇలాగే తెచ్చింది, ఇప్పుడు ఇలాగే చేస్తుంది. ఇప్పుడు కొట్టుకు చేస్తున్నాం. ఏది ఇసుకేది ఒక టిప్పర్ రాలా ఒకటి ఇంత ఎంతమంది ఉన్నాం ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏదో పగలు తీసి అన్నా క్యాంటీన్ పెట్టేస్తానన్నాడు. ఏది గెలవగానే ఏది అన్నా క్యాంటీన్ ఏది? ఇవన్నీ మాటలే తప్ప రాజకీయ నాయకులంతా ఒకటే. మరి 88 రూపాయలకి ఉచిత ఇసుక ఇస్తా అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? 88 రూపాయలు ముందర మా పనులు కనిపించమానండి ఆయన్ని. వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందర బెంచరికలు రమ్మనండి. వచ్చి ఇక్కడ ప్రాబ్లాలు ఏంటో కనుక్కోమనండి ప్రతి వాడిని. అప్పుడు మాట్లాడమనండి. ఇంక దీనికంటే నేను ఎక్కువ మాట్లాడలేను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా, వచ్చి ఒకసారి బెంచరికలకు వచ్చి ఇక్కడ ప్రతి ఓడిని ప్రతి ఇంటికి వచ్చి వీళ్ళ బాధలేంటి, వీళ్ళ సమస్యలేంటి అని కనుక్కోమనండి. అది కనుక్కొని అప్పుడు మాట్లాడమనండి. వాడు అలాగే అన్నాడు. ఇప్పుడు కనీసం 2 నెలల నుండి ప్రతి ఓడికి పనులు లేవు. ఒక్కొక్కటి 4 రోజుల నుండి పనులకు వెళ్ళక ప్లాట్ఫామ్లో ఊర్లకు వెళ్ళడానికి డబ్బులు లేక చెప్పులు పోగొట్టుకుని బ్లేడ్ బ్యాచ్లు ఇక్కడ భయంకరంగా తిరుగుతున్నారు. ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ డబ్బులు దాచిపెట్టుకునే కూడా లాక్కుంటున్నారు. ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ముందర ఇది అరికెట్టండి, తర్వాత మాట్లాడండి. ఎలాంటి ఎదుర్కొన్నారు? ఇసుక లేని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇక ఎలాంటి ఇబ్బందులు అయ్యే ఇబ్బందులు ఇప్పుడు కూడా కనపడుతున్నాయి నాకు. ఇప్పుడు ఏమైనా మారిస్తే వీళ్ళు మార్చాలా? మళ్ళీ అదే ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అయితే ఇంకోటి ఎన్నుకుంటారు. మరి మార్పు తీసుకొస్తాననేసి కూడా చెప్తున్నారు కదా. చేయాలి కదా, మరి గబగబా చేయాలి. చేయకుండా ఏం చేయకుండా ఇప్పుడు చూడండి, అదిగో చూడండి కాళ్ళు చూడండి, వాళ్ళు కొట్టేసి లాక్కొని డబ్బులు. అందరూ ఈ సమస్యలు తీర్చమనండి, తర్వాత వాటి గురించి మాట్లాడతాం. బిల్లర్లు లేని ఇసుక రాదు. ఇసుక వచ్చినా బిల్లర్ లేడు. ఇప్పుడు టావీ మేస్తూనే ఉంది, టావీ పట్టుకొని పోతాము. అడిగి పోగానే అక్కడ వాడు ఓనర్ ఏం చేస్తాడు? 800, 1000 రూపాయలు ఇచ్చే కాడ 600, 500 ఇస్తాడు. అట్టనే చేయాల్సి వస్తుంది. ఇంతసేపు నిలబడ్డా 10 దాకా ఉన్న 200కైనా ఉరకాల్సి వస్తుంది. మరి అది అన్ని అమలు నువ్వు చేస్తే పిల్లర్లు దిగితే మనకు పనులు దొరుకుతాయి, లేకపోతే లేవు. అంతవరకే ఉన్నది. మరి ఫ్రీగా ఇస్తాను అంటాడు, కానీ అది ఎప్పుడు? ఇంకా నెలకా, 2 నెలలకా, 3 నెలలకా, 6 నెలలకా, సంవత్సరానికా? మరి ఏది నువ్వు వచ్చిన ఫ్రీగా ఇచ్చేది ఎక్కడ? ఏ ఎమ్మెల్యే అడుగుతాడు? ఏ మంత్రి అడుగుతాడు? ఎవడు అడుగుతాడు? మనం ఇంతమంది ఉన్నాం, ఎవరిని అడగాలి? చూస్తున్నాం అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంటికి పోగానే ఇంటికాడ ఆడోళ్ళు వాళ్ళు వీళ్ళు పిల్లలకు సాధలేవు, చూస్తాను రూపాయి రాదు. మరి దానికి మనం ఏం చెప్తాం? మరి గతంలో చెప్పారు కదా, పవన్ కార్మికులు ఆదుకుంటాం మేము, ఫ్రీ ఇస్తాం అన్నాడు. ఏది మరి మనకి వచ్చింది ఆడుంది? ఇప్పుడు దగ్గర ఇప్పుడు 3-4 నెలలైనా ఏది? ఎక్కడ జనాలు చూడు ఇంతమంది ఉన్నారు. ఎప్పుడన్నా ఆయన ప్రభుత్వం ఉన్నా గంతే చేసిండు. ఈయన ప్రభుత్వంలో ఇంకా అమలు కాలే. అవి అయితే కాబట్టి తెలియదు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారంటారు గతంలో ఆన్లైన్ ఉన్నప్పుడు జగన్ రాజధాని బోర్డు తెంగిండు, మనకు అసలే పోయింది. విన్నారా? రాజధాని ఉంటే మనకు అదో ఏదో పనులు దొరికేది. రాజధాని 3 రాజధాని అన్నాడు, ఉసుక పోయింది. ఉసుక భవన కార్మికులు అసలే పోయింది. 10-24 వస్తువులు దాంట్లో ఉసుక అమలు అయితే ఏది 24 వస్తువులు అందరూ ఎక్కడ అక్కడ చేస్తారు. దానికి మనం చేసేది ఏం లేదు. ఆన్లైన్ విషయం మన కాడ లేదు. అది బయట ఇతర దేశాలకు పంపించడానికి ఆయనకు మంచి. మన కాడ ఏది ఏడుంది? ఇప్పుడు చెప్పు నువ్వే. ఇప్పుడు ఎడ్ల బండి తీసుకుపోతాడు, ఇప్పుడు ఫ్రీ అన్నాడు. ఆయన తీసుకొచ్చి ఎడితే అప్పుడు మా అసంటోని పిలిస్తే మేము పని చేసుకోవాలి, లేకపోతే కథ. ఫ్రీ అన్నది ముందుగా చెప్పాలి. ఏదైనా ఫలాని ఇసుక అమలు చేసినాం, ఫ్రీగా వచ్చింది, మీరు ఫలానికి మన బిల్లర్లు లేని మనకి పని నడవదు. బిల్లర్ వస్తాడు, ఆ పని చూసుకుంటాడు, దీనికి శంకుస్థాపన చేస్తాడు. 10 మంది మేస్త్రీలు తీసుకుపోతే మనకు పని కలుగుతుంది. రాళ్ళే లేదు, మనమే రాజధాని మొదలై పెట్టలే, ఇంకేడేం మొదలు పెడతాడు? 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు కదా. చేస్తే ఇంక అదృష్టమే. ఆయన చేస్తే ఆయనే వస్తాడు, ఆయన చేయండి ఆయన రాడు. ఆయన ఇట్నే ఉంటాడు, గద్దె మీద పడుకొని గద్దె మీద సీట్లో కూర్చొని పరిపాలన చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఈ రోడ్ల మీద కూర్చొని మనం అమ్మ, అయ్యా, చెల్లె, తమ్ముడు అనుకుంటా మాట్లాడుకుంటా అడిగి తిరుగుడే సరిపోతుంది. అది
పొజిషన్లు అట్టున్నాయి. ఎంత ఇస్తా ఉన్నారంటారు? మన కూలి ఇప్పుడు నడిచేది 1100-1200 నడవాలి. అసలు ఏది 200కి పోతారు. 5 మనుషులు 5 రోజుల 10 200కి కూలికి పోతారు. ఇప్పుడు ఎందుకని అలా లేదు, ఇసుకే లేదు. సిమెంట్ కట్టలే పోతే ఆడ రేటే ఈడ రేటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు వాడు చెప్పు. వాడు అది అమలు అన్నీ చేసి ఇసుక అమలు చేస్తాడు. టీవీలో మొత్తుకుంటాడు, మన కాడే మొత్తుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా కనపడతారు కార్లు వేసుకుని కుయ్య కూడా పోతాండే. ఆయన ఎక్కడో ఉంటాడు, మన కాడ అమలు చేసినా అంటాడు. ఏది మరి అమలు చేసింది ఎక్కడ ఆ ఇల్లు అట్నే పడబడి ఆ జగన్ గారు ఇచ్చిన ఇళ్ళైనా సరే అల్ల పోయి గెలుగుదామన్నా అల్ల లేదు. పనులు చేద్దామన్నా చిన్న చిన్న వర్కులు చేద్దామన్నా మళ్ళీ ఇప్పుడు వాన స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వానలకి ఇంత కూడా ఉండదు, కష్టాలే. అది ఇంకొక నెల అవుతా 2 నెలలు అవుతా 6 నెలలు అయితే తెలియదు. ఇసుక లేకపోతే ఇబ్బంది, చాలా ఇబ్బంది. కుటుంబం సాధాలంటే కష్టం. కూరగాయ రేట్లు పెరిగినాయి, పాల రేట్లు పెరిగినాయి, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఇంకా దానికి ఇసుకతోని భవన కార్మికులు చాలా పని సులభం. వాళ్ళకు లేకపోతే ఒక్కొక్కరు అడగదింగాల్సింది తప్ప ఏమి ఉండదు. పాపం అందరికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. కుటుంబం గడవాలంటే ఒక 6-5 ఉంటారు. వాళ్ళకు చేసేది ఒక్కడు ఇద్దరే. వాళ్ళిద్దరు చేయకపోతే మరి ఎక్కడ మనిషి చాలా ఇబ్బంది ఏముంటుంది. అట్లా స్కూల్కి పోవాలన్నా ఫీజులు కట్టాలి. ఇంట్లో కూరగాయలు లేకుండా తినడానికి ఏం లేకుండా ఇబ్బంది. అవన్నీ మనం కొంచెం వీళ్ళు అమలు చేస్తే మనకు ఫ్రీగా. ఇసుక ఇంకా తక్కువకి ఇవ్వాలని మేము కోరుకుంటాం. తక్కువకి ఇస్తే మాకు అందరికీ ఉపాధి కలుగుద్ది, మీ అందరూ మాకు పని ఉండాలని మేము కోరుకుంటాం. గతంలో ఉంది, పనులు లేక కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైనా ఫ్రీగా ఇసుక వదిలితే ఇంకా తక్కువ, ఇంకా ఇప్పుడు ఈ ఛార్జీలు ఆ ఛార్జీలు కొద్దిగా ఎక్కువ అనుకుంటున్నారు. ఇంకా తగ్గించి వదిలితే మంచిదని మేము అందరం అనుకుంటున్నాం. మరి భవన కార్మికులను ఆదుకుంటానికి గతంలో చెప్పారు. గతంలో భవన కార్మికులు ఆదుకుంటామని చెప్పారు, ఆదుకోలేదు. మేము అవి ఇస్తాం అమ్మఒడి ఇస్తున్నాం, నవరత్నాలు ఇస్తున్నామని ఇవ్వలేదు. అసలు భవన నిర్మాణ కార్మికుల డబ్బులే కొన్ని వాడుకుంటారు, అందులోని నిధులు కూడా వాడుకుంటారు. మాకు ఏ కల్పించలేదు. ఈ ప్రభుత్వం అయినా కల్పించాలని కోరుకుంటున్నాం. మరి గతంలో ఆన్లైన్ విధానంలో ఎలా ఉందండి ఇసుక పాలసీ? మాకు విధానం తెలియదు. అవన్నీ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి తెలుసు, కానీ మేమైతే పని చేసుకునే వాళ్ళం. మాకేంటంటే ఫ్రీగా వదిలితే పని దొరుకుద్దని మేము కొద్దిగా ఇది పడుతున్నాం అంతే. కొంతమంది ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇసుక లేకపోవడం వల్ల మాకు అందరికీ పని లేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఫ్రీగా ఇస్తే ఇప్పుడు ఎవరు కూడా తక్కువకి వస్తే ఇప్పుడు ఇసుక ఫ్రీగా వచ్చి సిమెంట్ రేట్లు తగ్గించి ఐరన్ రేట్లు తగ్గిస్తే మాకు పని ఉంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. నాకు తెలిసి అయితే ఇసుక ఫ్రీగా వదలకూడదు. ఎందుకు మరి డబ్బు కావాలి? ఆంధ్రప్రదేశ్లో డబ్బు లేదుగా, అప్పు అయిపోయిందిగా. ఇసుక ఫ్రీగా ఎందుకు వదులుతాం? పనులు దొరుకుతాయని ఫ్రీగా వదులుతాం అంటే ఇసుక ఉంటేనే పనులు దొరుకుతాయి, దొరకవా? అదేంటి అన్ని వస్తువులు కొన్నారు కదా, మరి అవి ఫ్రీగా ఇస్తారు పని. అవి ఎవరుగా ఇసుక ఎందుకు పోవాలి? ఇలా అమ్మఒడి తల్లిబడి ఎందుకు వేయాలి? మా ఉద్దేశం బాగా చక్కగా రోగం వచ్చిన వాడికి ఆరోగ్యశ్రీ ఒకటి 101 గమనేసుకెళ్తాకి చక్కగా అటువంటి పథకాలు పెడితే మంచిగానే తెల్లారి పొద్దున ఎత్తున్నారు, మా దగ్గర దిగుతున్నారు. మళ్ళీ తర్వాత ఏ అచ్చల మీద బచ్చల మీద పెడుతున్నారుగా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు పెట్టాడు, పాపం ప్రజలందరూ తీసుకున్నారు. మా మందు తాగేవాడికి ఏంటి పరిస్థితి? ఏంటి 50 రూపాయలు చీప్ ఏమో 150 రూపాయలు చేసాడు. సుఖమేంటి? ఎంతమందికో మళ్ళీ తీసుకుంటాం. ఆన్లైన్ విధానం ఉండేది, గతంలో ఆన్లైన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటారు? ఆన్లైన్ ఎవరు కావాలో వాడు బుక్ చేసుకునేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు. ఎవరు అవసరం అయితే వాడు తెచ్చుకుంటాడు. ఇప్పుడు నా అవసరం వచ్చింది పని, కానీ నేను ఇక్కడికి వచ్చాను, తీసుకెళ్ళాడు అంటే వెళ్తాం, లేదు లేదు. ఇసుక గతంలో ఆన్లైన్ విధానం ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అప్పుడు అటాచ్ వచ్చింది, ఇప్పుడు అటాచ్ వచ్చింది. ఇసుకోవటం వంక అంతే, ఏం లేదు. పని చేయించి చోటు చేయించుకోవాలి. ఇక్కడ ఇసుక విధానం అంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కన్నా కొద్దిగా మారింది. కాకపోతే ఏంటంటే 2 నెలలు 3 నెలలు వదులుతా అన్నారు. ఏమనంటే అన్ని పనులన్నీ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇసుక ఫ్రీగా వస్తుందని చెప్పి జనాలు చూస్తున్నారు. ఇసుక వదిలితే పనులు మొదలవుతాయి. ఇసుక లేక చాలా ఇబ్బందులు, అది కాక వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది. మరి గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? గతంలో అంటావా ఎలా అంటే జగనన్న ఎక్కాడు, ఇసుక ఆపేశాడు, లాక్డౌన్ వచ్చింది, ఆడ అదృష్టం అంతే తేడా. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఇసుక ఫ్రీ ఇస్తే మీకు ఈ భవన కార్మికులకి ఇసుక ఫ్రీ అని కదన్నా, ఇసుక ఫ్రీ అంట. ఆల్రెడీ వదులుతాడు, ఇంకా 4 రోజుల్లో వదులుతాడు. లెక్క అయితే ఈ సవారం అన్నారు అందరూ, కానీ ఇంకా వదలలా. ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుంది అన్న నాకు తెలిసి. ఏంటంటే ఇసుక వదలడమే లేటు. ఎవరికి అలా వెయిట్ చేస్తున్నారు, మామూలు ఇసుక వదులుతారు అది అని చెప్పి. పనులు కార్మికులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారన్న. ఇందులో 100 మంది వెళ్తే గ్రేటు. ఇక్కడ 5 మంది మీరు చూశారు కదా, 500 మంది ఉంటారు, అందులో 100 మంది వెళ్తే గ్రేటు. 100 మంది కూడా ఏంటి, ఒకరు వస్తే 10 మంది గుంపు కొడతారు, లేదంటే 15 మంది గుంపుడి నేను వస్తా అంటారు. కానీ ఆడ 100 వెళ్ళేది ఒక్కడే 100 మందిలో. काम कुछ नहीं मिल रहा था,
हाइदराबाद से आया, गरीबों लोगों को कोरा एक आदमी 10 आदमी मिल जा रहा, कहाँ कुछ काम नहीं मिल रहा, क्या करें कहाँ बहुत गरीब लोग इतना हैदराबाद से इतने का चाहता काम बहुत परेशान हो रहा। हाँ, सब लोग काम करने को इतना दे रहा। हाँ, एक आदमी पहले अच्छा होगा, इतना दबा। अभी चंद्रबाबू आया, चंद्र कुछ मिल रहा, रेट बढ़ गया, सब बढ़ गया। चाइना तो इतना अच्छा होता, इंडिया में तो पूरा हाल इंडिया में तो ये भी दुनिया में ऐसे चल रहा। क्या करें क्या कुछ काम ऐसे बोलते रहते हैं। एक 90 भी थे तो पे क्या रहते पाँच में रहता अच्छा रहते अच्छा आदमी बोलते हैं। 1 रुपये मिलते काम होता, दुनिया में ऐसे चलता है। क्या करें अभी कहीं से काम चल रहा है। अब क्या कुछ भी फोन लेवल इतना दुनिया करेगा, कहाँ कुछ काम नहीं मिल रहा। चंद्रा बजा कुछ भी नहीं, इतना रेट बढ़ गया सबको। जाना तो इतना अच्छा रहता पूरा, सब लोग गरीब लोग पेंशन सब देता, तो क्या देता इसमें कुछ नहीं देता ना। ये भी इंसान है सब लोग कम से देगा तो बोल रहा था ना। जाना अच्छा है सब कुछ करता है। चंद्रा में रहती है एक सब कुछ भी कर रहा है, क्या कुछ नहीं मिल सकते। पहले गवर्नमेंट का अभी गवर्नमेंट का कुछ डिफरेंट क्या है? पहले गवर्नमेंट के जागृति दे दिया ना, पहले उससे पहले अच्छा कर रहा उन्होंने। ये चंद्रा में है ना कुछ पूरा ऐसा कर रहा है, हैदराबाद में पूरा डेवलप है ना, ये तेलंगाना में ऐसा होता है, आंध्रा में ऐसा होता है। क्या कर रहे हो बोला, क्यों ऐसा कहा? वही तो बहुत परेशान है ना, गरीब लोग गरीब इतना अच्छा देख रहा, ऊपर इतना देखता है उन लोग को ऐसा। अब चप्पल नहीं, चप्पल में तो पहले नहीं तो कैसे जलता नहीं जलता ना, जल जाता अच्छा देखता ना। ये भी दुनिया में ऐसा चलता, क्या करे बोलो, काम ऐसा हो रहा। ఇప్పుడు ఇసుక విధానము పర్వాలేదు, వదిలాడు సాగుద్ది 10 రోజుల్లో పనులు. ఎలా ఉండబోతుంది మీ కార్మికులకు? ఎలా ఉంటుంది? మీ కార్మికులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇసుక వదులుతూ అందరూ సంతోషపడుతున్నారు. ఇసుక వదులుతూ అందరూ సంతోషపడుతున్నారు. వదలలేదు ఇంకా, పనులు సాగుతాయి. మరి గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అప్పుడు ఇబ్బందులే, ఇసుక మూలాన ఇబ్బందులే. ఇప్పుడు పనులు ఎలాంటి ఇబ్బందులు? ఇప్పుడు ఇబ్బంది లేదు, పనులు సాగుతాయి. అప్పుడు ఇబ్బంది, ఇప్పుడు అందరూ పోగుతారు. ఉండతలే ఇక 4 రోజులు పోయినా సాగుతుంది. ఇక అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. గతంలో ఆన్లైన్ విధానం ఉండేది, ఇప్పుడు ఫ్రీ తీసుకొస్తా ఉన్నారు. ఇసుక ఫ్రీ చెప్తున్నాడుగా, పర్వాలేదుగా. ఫ్రీ అంటే పర్వాలేదుగా. మరి గతంలో ఆన్లైన్ విధానం ఉండింది కదా, అప్పుడు మరి 6 ఏళ్ళుగా ఇసుక తాడు 6 ఏళ్ళుగా. 6 ఏళ్ళు పెట్టి ఏం చేస్తాడు మా పేదోడు? అది ముందంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ప్రభుత్వం, ఇక ఇసుక వదలలేదు, వదిలితే పనులు ఉంటాయి అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మరి ఇసుక పాలసీ కొత్త విధానం తీసుకొస్తా ఉన్నారు, 88 రూపాయలకి ఎలా ఉండబోతుంది? అంటే ఇంకేం అవ్వలేదు కదా, ఇక ప్రజెంట్ పెట్టారు కానీ ఇంకేం ఇసుకేం వదలలేదు. వదిలితే పనులు బాగుంటాయి, మేము కూడా బాగుంటాం. గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? గతంలో అంటే మామూలు ఇబ్బందులు కాదు. మేము డైలీ చాలా సార్లు 5 సంవత్సరాల్లో 3 సార్లు పక్క రాష్ట్రాలు పని చేయాల్సి వచ్చింది. అంత ఇబ్బంది. ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే కొద్దిగా టైట్గా ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా నెల పోతే కానీ ఫ్రీ అవుతుంది. అప్పటి వరకు ఇబ్బంది పడటమే. ఎలాగ 5 సంవత్సరాలు ఇబ్బంది పడటం, ఇంకొక 2 నెలలు తర్వాత ఫ్రీ అవుతుంది అని ఆశ, అంతే మంచి ఇంకా లేదు. పనులు లేవు, ఇసుక అయితే లేదు. ఇప్పుడైతే ఆన్లైన్లో వదిలేరు. అవునా, అలా ఆన్లైన్లో వదిలేదు కానీ అది అసలు అయితే రాలా. అమ్మలే నిన్న ఏదో జెండా ఊపుతారు అది అన్నారు, అది లేదు. పనులు లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు జనాలు. ఇక్కడ మనకన్నా ఇల్లులు ఉన్నాయి, ఇల్లు లేని చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళ మధ్యన వాళ్ళ గురించి ఆలోచించి అది చూస్తే మనకి పని చేతిలోనే పని ఉండి చూస్తే బాగుంటుంది. మరి 88 రూపాయలకే ఉచిత ఇసుక అంటూ పాలసీ కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి మీ గౌరవ కార్మికులు ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఇప్పుడు మా పవన్ స్టార్ వచ్చాడు, ఆయన ఉన్నాడు అండ. ఏదైనా సరే మన జనసేన వచ్చింది కాబట్టి నాకు ఉంటుంది, నాకు హామీ ఉంది. మరి జనసేనే గతంలో చెప్పారు పవన్ కార్మికుల్ని నేను ఆదుకుంటానేసి, పవన్ కళ్యాణ్ అధికారంలో ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉంటుందా, నిప్పులాగా ఉండిద్ది. దానికి మాత్రం మేము మొత్తం జెండా ఇస్తాం. అది లేవంతే మరేం కాదు. సెంటర్కి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటారు జనాలు. ఇసుక వదిలితే మనం చేసుకోవచ్చు. మరి చెప్పారు కదా విడుదల చేస్తాను 88 రూపాయలకే ఇసుక ఇస్తాననేసి ఒక పాలసీ చట్టాన్ని అన్నారులే కానీ ఇప్పుడు ఏదైనా సరే ఇసుక లేక పనులు లేవు. మెయిన్ అవి ఉంటే ఎట్టో గట్టా వెళ్ళి ఏదో చేసుకుంటాం.